శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 1 సెప్టెంబర్ 2024 నుండి 7 సెప్టెంబర్ 2024 వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనించినట్లయితే ఈ యొక్క వారం గ్రహస్థితి రీత్యా గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు మనం చూసినట్లయితే గత వారమే తన యొక్క మార్పు జరిగిందన్నమాట. కుజుడు మిథునంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి సింహంలో స్వస్థానాల్లో, రాహువు కేతువుల్లో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శనిలో కూడా ఎటువంటి మార్పు లేదు. శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా బుధుడిని మనం చూసినట్టయితే బుధుడి యొక్క స్థానం మార్పు అనేది ఉందన్నమాట. బుధుడు ఈ యొక్క వారంలో సెప్టెంబర్ 5వ తారీఖున తన యొక్క మార్పు జరగబోతున్నది. తను ప్రజెంట్ చూసినట్లయితే మనకు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. 5వ తారీఖున తన యొక్క మార్పు వచ్చేటప్పటికి కర్కాటకం నుంచి సింహంలోకి రవితో కలగబోతున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి యొక్క వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మొదటగా వచ్చేటప్పటికి మేషరాశి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి అడ్డంకులు అనేవి తప్పిపోతాయి. ముఖ్యంగా గురువు ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పచ్చు. గురువు ఎప్పుడైతే మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో సంతాన వృద్ధి బాగుంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మేనమామలు కానీ వృత్తిపరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మేనమామలతో కూడా సత్సంబంధాలు అనేవి పొందగలుగుతారు. ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు కూడా యోగకారకుడు. కుజుడు ఎప్పుడైతే యోగకారకమైనటువంటి స్థానంలో ఉంటాడో వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కేతువు, శుక్రుడు కూడా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు షష్టమంలో కొనసాగుతున్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. 5వ తారీఖు వరకు బుధుడు కూడా యోగకారకమైనటువంటి స్థానంలోనే ఉన్నట్టుగానే చెప్పొచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు 5వ తారీఖు వరకు. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాలతో పాటు ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది బాగుంటుంది. ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే మంచి అనుకూలమైనటువంటి స్థానంలో గురువుకి కుజుడు ఎప్పుడైతే విడిపోవడం జరిగిందో అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సంతాన యోగ్యత విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ వారం అనుకూలించే విధంగా కూడా ఉంది. కొద్దిగా కష్టమైనా సరే ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కూడా ఈ వారం చివరిలో అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఈ వారాంతంలో స్నేహితులతో, సత్సంబంధికులతో గడపగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వారం మీరు చూడగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహు యొక్క ప్రతికూలమైనటువంటి స్థితి వల్ల ఈ రాశి వారు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చుని మరియు స్నేహితుల మరియు బంధువుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు కూడా వెంటాడుతుంటుంది. కాబట్టి రాహు యొక్క స్థితి సరిగా లేదు. ఈ రాశి వారికి దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బుధవారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గా అనుష్ఠానం చేసుకోవటం, అమ్మవారి విగ్రహానికి పసుపుతో కలిపినటువంటి పాలతో కానీ పసుపుని నీళ్ళలో కలిపి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే ఖర్చుతో కూడుకున్న విధంగా ఉంటుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అధికమైనటువంటి ఖర్చును, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తను తీసుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశి వారికి ఆరోగ్యపరంగా రికవరీ ఉన్నప్పటికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశి వారికి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య వైరాన్ని కూడా కారకంగా ఉంటాడు ఎప్పుడైతే కుజుడు ధనస్థానంలో ఉంటాడో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా మాట్లాడండి. అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా ఉన్నాడు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయొద్దు. కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు.
మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, చతుర్థంలో రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతున్నది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో కొంచెం గడ్డుగా ఉన్నప్పటికీ కూడా వారాంతంలో కొంచెం పాజిటివ్ హోప్ అనేది పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి. ఈ రాశి వారికి ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సంతాన సంబంధితమైన ప్రయత్నాల్లో వచ్చినప్పటికీ కొంచెం అవరోధాలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దానికి కేతు ప్రతికూలత అనేది ముఖ్య కారకంగా చెప్పవచ్చు. పంచమంలో ఉన్నటువంటి కేతువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు ఈ రాశి వారికి రాహు యొక్క అనుకూలత రీత్యా రాజకీయంగా కూడా ఎదగటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన రాజకీయ పదవులు ఆకాంక్షించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పదవులు రావటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన చేసుకోవాలి. వినాయకుడిని పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు వచ్చేటప్పటికి వినాయకుడి విగ్రహానికి గంధంతో కలిపినటువంటి పాలతో అభిషేకం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉద్యోగపరంగా మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా వైవాహిక సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. విద్యా ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యల్లో కూడా కొద్దిగా కష్టపడి చదవగలిగి రాణించగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. రవి యొక్క అనుకూలత తృతీయంలో ఉన్నప్పుడు రవి యోగకారకుడు, కాకపోతే ఖర్చుతో కూడుకున్నటువంటి కష్టాలనే ఉంటాయి. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మోసపోవడానికి మూలకారకంగా ఉంటాడు. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి సుపరిచయాలు అనేవి ఏర్పడతాయి. కొత్త పరిచయాలు అనుకూలమైనటువంటి మార్గాలకు తీసుకెళ్ళగలుగుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉద్యోగపరంగా నూతన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి శివుడికి గంధంతో కలిపి అభిషేకం చేసినట్లయితే పౌర్ణమి రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తారు. కాబట్టి రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. తదుపరి రాశి వచ్చినప్పుడు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చు పరంగా కొంచెం అధికమైనటువంటి ఖర్చు సూచిస్తూ ఉన్నది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ధనస్థానంలో ఉన్నటువంటి రవి ఇద్దరు వచ్చేటప్పటికి వీరికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ధనస్థానంలో ఉన్నటువంటి రవి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి ఖర్చుకి కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎదుటివారిని నొప్పించక తాను నొప్పక అన్నట్లుగా ఈ యొక్క వారం నడుచుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు యోగకారకులు కాబట్టి డబ్బు విషయంలో ఎటువంటి ఇష్యూ ఉండదు. సమయానికి డబ్బు వస్తుంది, అదేవిధంగా ఖర్చు కూడా అవుతుంటుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కుజగ్రహ ఆరాధన అనేది కూడా చేసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. గురువు యొక్క యోగ్యత రీత్యా వచ్చేటప్పటికి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే ఈ యొక్క వారం మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా శివుడికి గంధంతో కలిపినటువంటి ఆవు పాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు. ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారు కానీ యాక్టివ్నెస్గా పనిచేయగలుగుతారు. జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. వీటి వల్ల వచ్చేటప్పటికి ముఖ్యంగా కోపతాపాలను తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు ఈ రాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, మిలిటరీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లోనూ కొత్త అవకాశాలు కలిసి రావటం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా నూతన ప్రమోషన్స్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు యొక్క యోగ్యత అనేది సరిగా లేదు. ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి కూడా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరిస్తున్నది ఈ రాశి వారికి. ఎందుకంటే ముఖ్యంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం వీరు ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవికి సూర్యారాధన చేయాలి. ముఖ్యంగా కుంకుమతో నీటిలో కలిపి వాటిని శివాభిషేకం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆదివారం పూట సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కానీ ప్రయాణంతో అలసిపోవటం అనేది ఈ వారం ఎక్కువగా ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి శారీరక శ్రమకు కారకంగా ఉంటాడు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. కాకపోతే శ్రమతో కూడుకున్నటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, అంటే మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానికి మీరు ఎంతో కష్టపడి చేస్తున్నా సరే దానికి సరైనటువంటి గుర్తింపు రావట్లేదు అనే ఒక ఆలోచన అనేది మిమ్మల్ని మైండ్కి తులుస్తూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం ఈ రాశి వారికి. ఎవరో ఒక మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ లేకపోతే కార్యాలయాల్లో కానీ మీరు చేస్తున్నటువంటి సాఫీగా జరుగుతున్నటువంటి పనికి ఎవరో ఒకరు అవరోధం జరుగుతున్నట్టుగా మీరు గుర్తించడం జరుగుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి మీద శని యొక్క దృష్టి అంటే సప్తమ దృష్టి ఉందన్నమాట. సప్తమ అంటే రవికి కరెక్ట్గా 90 degrees యాంగిల్లో శని ఉన్నాడు. అంటే ఒకరి దృష్టి ఒకరి మీద ఉంది. అంటే ఆది శత్రువులైనటువంటి రవికి శనికి దృష్టి వ్యయ స్థానంలో కలిసినప్పుడు అధికమైనటువంటి ఖర్చు, ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కూడా ఎదురవడానికి అవకాశం అనేది గోచరిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. షష్టమంలో ఉన్నటువంటి శని రాశి వారికి యోగ్యకారకుడు. శత్రు సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, ఛేదించగలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి ఇంట్లో కొద్దిగా ఇన్ఫామ్ చేస్తూ ఉండండి తల్లిదండ్రులకి. మరియు అదేవిధంగా మీ శ్రేయోభిలాషులకి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ విషయాన్ని గమనించండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కావాల్సిన ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో సూర్యారాధన అనేది చాలా ముఖ్యం రాశి వారికి. ఎందుకంటే సరైనటువంటి స్థితిగతిలో లేనప్పుడు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఇవ్వగలుగుతాడు. అంటే మీరు చేసేటువంటి మంచి పనికి గుర్తించకుండా మీరు చేసేటువంటి ఓ చెడు పనిని గుర్తించేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి వచ్చేటప్పటికి
తులారాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పవచ్చు. లాభస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. మీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పుడు గుర్తింపు పొందగలుగుతారు 10 మందిలో. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి లాభస్థానాల్లో ఉన్నటువంటి రవి మీద శని యొక్క దృష్టి కూడా ఉందన్నమాట. అంటే పరస్పర దృష్టి. అంటే శనికి కరెక్ట్గా వచ్చేటప్పుడు 90 degrees యాంగిల్లో రవి ఉన్నాడు. రవికి 90 degrees యాంగిల్లో ఆదిశత్రువులైనటువంటి 2 గ్రహాలు పరస్పర వీక్షణ జరుగుతున్నది అన్నమాట. ఈ యొక్క దృష్టి రీత్యా లాభస్థానంలో ఉన్నప్పుడు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి. మరియు అదేవిధంగా సంతాన వృద్ధి పొందగలుగుతారు ఈ రాశి వారికి. ఎందుకంటే రవి యొక్క దృష్టి పంచమం మీద ఉంది, లాభస్థానంలో ఉన్నటువంటి రవి. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగంతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. రాహుకేతుల యొక్క స్థితి అనేది రాజకీయంగా కూడా ఎదగటానికి ఈ రాశి వారికి బాగా అనుకూలంగా అయినటువంటి విషయంగా చెప్పచ్చు. రాజకీయంగా వచ్చేటప్పటికి వీరికి మంచి ప్రాబల్యాన్ని ఇవ్వగలుగుతారు. విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఈ యొక్క వారము, అదేవిధంగా రవి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు వైద్యస్థానంలో ఉంటాడు కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో కొద్ది కష్టంతో కూడుకున్న విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఈ వారంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండేవి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగకారకుడు. శుక్రుడు వ్యయ స్థానంలో యోగాన్ని ఇస్తాడనమాట. ధన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజుడు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. మనం గమనించినట్లయితే కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు. రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాడు, అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నూతనంగా మీకు వచ్చేటప్పటికి కొత్త పరిచయాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. సాఫీగా జరుగుతుందన్నమాట ఈ యొక్క వారం. మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. రవి యొక్క అనుకూలత అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి కూడా ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయండి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు. విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం కూడా ఇవ్వగలుగుతారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగకారకుడు కాబట్టి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. మాటలు సంప్రదింపుల్లో ముందడుగు అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరి అదేవిధంగా కుటుంబ వృద్ధి అనేది మీకు మానసిక సంతుష్టిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. విద్యార్థులకి మరి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో, స్థానచలనాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాల గురించి మీరు చేస్తున్నటువంటి అన్వేషణలో ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ధనుస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం, అదేవిధంగా
భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి మనకు రవిగ్రహ సంచారం జరుగుతున్నది. షష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి బయటకు రాగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మందకొండిగా జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ముందుకు జరగకుండా కొన్ని అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చికాకులు, భాగస్వామ్యుల మధ్య అంటే జీవిత భాగస్వామ్యే కాకుండా వ్యాపార భాగస్వామ్యుల మధ్య కూడా వచ్చేటప్పటికీ అనుకోని విధంగా చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రభావానికి కారకంగా ఉంటూ ఉంటాయి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క అష్టమ దృష్టి అనేది భాగ్యం మీద, ధనస్థానం మీద ఉంటుంది. కాబట్టి కుటుంబ వృద్ధి విషయంలో కానీ కుటుంబంలో అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సాఫీగా జరుగుతాయి. అంటే మనం ఇంట్లో ఉండేటువంటి వారందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక విధంగా ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ తండ్రి గారితో పరపత్యాలు, తండ్రి గారి ఆస్తితో కూడుకున్నటువంటి సంబంధాల విషయాల్లో అన్నతమ్ముల మధ్య మరియు అదేవిధంగా బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఏర్పడేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉన్నదన్నమాట. అంటే వారి మధ్య ఆస్తుల మధ్య వైషమ్యాలకి దారి తీసే విధంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. కొద్దిగా కష్టపడి చదవాలి. రాజకీయంగా ఎదగటానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జనాకర్షణ అనేది రాశి వారి మీద ఉంటుంది. శని తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. జనాకర్షణ అనేది ఉంటుంది. 10 మందిని మాట్లాడించగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఎందుకంటే అష్టమంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు, బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు ధనస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఫైనాన్షియల్ రొటేషన్లో వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి కానీ, లేకుంటే రొటేషన్ చేసేటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది. 5వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు మార్పు జరుగుతుందో అప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మరి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల ప్రయత్నాలకి మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించవచ్చు. అదేవిధంగా కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, సూర్య భగవాను పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. షష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క వారం ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తిరీత్యా ప్రశాంతమైనటువంటి వారంగా ఈ యొక్క వారం ఉంటుంది. కుజుడి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. తృతీయంలో ఉన్నటువంటి రాహు మరి గురువు పంచమంలో యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు ఎప్పుడైతే గురువు నుంచి విడిపోయి తన యొక్క స్థానంలోకి మార్పు జరిగిందో, అంటే మిథునంలోకి ఎప్పుడైతే మారాడో అప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్స్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైతే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అన్నమాట. అంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు, బిల్డర్స్ వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం అనేది మొదలవుతుంది. మరియు అదేవిధంగా సివిల్ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, పోలీస్ రంగంలో, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో
వివాహం చేసుకోవడానికి గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహ ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు కాబట్టి సంతాన సంబంధితమైన విషయాలకు కానీ లేకపోతే వివాహ ప్రయత్నానికి కానీ ఆపద్దు ఎవరు. ఏదో ఒక రీజన్స్ మోడర్న్ ట్రెండ్స్ పెట్టేసేసి ఆపి తర్వాత చేసుకుందాం అని చెప్పి ఆపద్దు. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు, రాహు మంచి స్థానంలో ఉన్నాడు, స్థితికి గతి బాగుంది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయగలిగితే ముందుకు జరగటం అనేది జరుగుతుంది. లైఫ్లో మానసిక ప్రశాంతత పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశివారు సూర్యారాధన చేసుకోవాలి. నీటిలో కుంకుమ కలిపి ఆ కుంకుమ నీటితో శివుడికి అభిషేకం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరో అదేవిధంగా ఈ రాశివారు సూర్యారాధనతో కోసం సూర్య నమస్కారాలు ప్రతి ఆదివారం చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే పంచమంలో కుజుడు ఈ రాశి వారికి, అదేవిధంగా చతుర్థంలో గురువు, వాటితో పాటు అష్టమంలో సప్తమంలో వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా వారంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. కుటుంబాల్లో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి రాశివారు. సప్తమంలో వచ్చేటప్పటికి రవికి శనికి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ కుంభరాశి వారికి మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శని ఉన్నాడు. శని మీద రవి యొక్క దృష్టి అనేది ఉందన్నమాట. అంటే 90 degrees యాంగిల్లో దృష్టి ఉంది. ఈ రెండు గ్రహాలకి 90 degrees యాంగిల్లో ఉన్నప్పుడు పరస్పర ఈ యొక్క విరుద్ధమైన దృష్టి వచ్చేటప్పటికి మానసిక ఆందోళన కలిగిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మెడిటేషన్ చేయండి. 2 పరిహారాలు అయితే చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మరి వాటితో పాటు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తగు జాగ్రత్తల విషయం అనేది చాలా ముఖ్యం. కోపతాపాలకు పోవద్దు ఎక్కువగా. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులైతే మటుకు కంపల్సరీగా కష్టపడి చదవాలి. గురువు యొక్క అనుకూలత అంత అనుకూలంగా లేదు. లక్ ఫ్యాక్టర్ అనేది ఎలాగైతే కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంటుందో ఆ లక్ ఫ్యాక్టర్ అనేది కొద్ది తక్కువగా ఉంది. కాకపోతే ఫైనాన్షియల్గా డబ్బు అనేది సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది రాశి వారికి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు అష్టమం నుంచి తన యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అది వీరికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా రొటేషన్, కుటుంబ వృద్ధి అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశివారు. ఆ యొక్క విషయాల్లో బయటకు రాగలుగుతారు ఈ రాశివారు. కానీ ఈ రాశివారికి మానసిక చింత అనేది కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అది చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి సరిపోతుంది. అదేవిధంగా రాజకీయంగా మీరు ఎంత కష్టపడినా సరే పైకి రావట్లేదనే ఒక మానసిక చింత అనేది వెంటాడుతుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి. వృత్తిరీత్యా ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా పైకి రావడానికి కొన్ని మార్పు చేర్పులు ఆల్రెడీ గురువు యొక్క మార్పు జరిగిందన్నమాట. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను, దాన్ని కూడా చూడండి. గురువు యొక్క నక్షత్రం మార్పు అనేది ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాలకి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్లో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది ఈ రాశి వారికి. ఇందుకు ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి రాహు చేయాల్సినటువంటి పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉండటం, సమయానికి ఒక పనిని వాయిదా వేయటం అనేది కొన్నిసార్లు అనర్థానికి కూడా దారితీస్తుంది.
అవి మీరు మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక సమయం అనేది వస్తుంది. ఏ విషయాన్నైనా సరే ముందుకి వెనక్కి ఆలోచిస్తూ ముందుకు పోలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. ఆ యొక్క పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు, మరియు గురువు యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంది, అంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయడానికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. అంటే సప్తమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క విషయాలలో కొంచెం మూమెంట్ అనేది ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం సాఫీగా జరుగుతూ అన్య పురుషుడు అన్య స్త్రీతో సౌఖ్యం అనేది ఎక్కువగా పొందడానికి వీలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ ఒక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే ఈ యొక్క వారం మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. షష్టమంలో ఉన్నటువంటి రవి వీరికి మంచి సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతాడు. రాజకీయ నాయకులకు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంఘంలో గౌరవము గుర్తింపు రావటం అనేది జరుగుతుంది. అది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.